నష్టపోయారా? ఆర్థికంగా దెబ్బతిన్నారా? ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, కుటుంబ విషయాల్లో చాలా లాస్ వచ్చిందా? తినేసాయా పురుగులన్నీ? అంటే ఒక నష్టం ఏర్పడిందా? లాస్ కలిగిందా? పోగొట్టుకున్నారా ఏదైనా? దేవుడు అంటున్నాడు, పోయిందంతా నేను తిరిగిస్తాను. హల్లెలూయా. పోగొట్టుకున్నదంతా సమృద్ధిగా నేను మరలా మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. అయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటో చెప్పనా? దేవుడిస్తాడండి, దేవుడిస్తాడు. మనం చేయాల్సిన పని పాపము నుండి బయటికి రావటం, చెడు నుండి బయటికి రావటం, దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవించటం. అంతే, నమ్మకంగా బ్రతకటమే, చెడు పాపం నుండి బయటికి రావటమే. ఆ పని మనం చేస్తే చాలు, దేవుడు ఎంత దీవిస్తాడో, ఎన్ని కార్యాలు చేస్తాడు. నష్టపోయిన సంవత్సరాల పంట ఇస్తాడట, మనం పోగొట్టుకున్నదంతా తిరిగిస్తాడు, ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏ పాపమైతే మిడతలు చెడ పురుగులు వచ్చి నీ పంటను తినివేయటానికి కారణమైందో ఆ చెడును నువ్వు మానుకుంటే చాలు. యేసయ్య శిలువను ఆశ్రయించి యేసు రక్తంలో కడిగేసుకొని ఆ పాపం నుండి నువ్వు బయటపడితే దేవుడు మరలా తిరిగి నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, తిరిగి నీకు సహాయము చేస్తాడు. నువ్వు మరలా కడుపు నిండా ఆహారం తినేటట్టు చేస్తాడు, కడుపారా తిని ఆయన నామాన్ని స్తుతించేటట్టు చేస్తాడు. ఆయన వింత కార్యాలు చేస్తాడట. ఆ మాటలు చూశారు ఎలా ఉన్నాయో? వింత కార్యాలు చేస్తాడు. ఆశ్చర్యపోతారు జనం, అమ్మో ఈ కార్యం ఎలా జరిగిందని. అలా ప్రజలు ఆశ్చర్యపోయేటటువంటి కార్యాలు ప్రభు చేస్తాడు. నిన్ను సిగ్గుపడనివ్వడు, నీకు తోడుగా ఉంటాడు. ఏం కార్యం జరిగింది అసలని దేవుడు నీ ఎడల చేసే ఆ వింత కార్యాన్ని బట్టి ప్రజలు ఆశ్చర్యపోతారు. అంత కార్యాన్ని చేస్తాడు. కడుపార నువ్వు తిని లేక ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా అనుభవించి దేవుణ్ణి స్తుతించేటట్లు చేస్తాడు. నష్టపోయిన ఆశీర్వాదం అంతా తిరిగి ఇచ్చేస్తాడు మరలా నీకు. నువ్వు ఆయన తట్టు తిరిగితే చాలు.